మిత్రులారా, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు దేశద్రోహం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ శాఖలకు కానీ వ్యతిరేకంగా పౌరులు ప్రకటించే నిరసన రాజద్రోహ నేరారోపణ కిందికి రాదు. ఒక హింసాత్మక నిరసన దొమ్మికి దారితీయవచ్చు, కానీ దాన్ని ప్రభుత్వం పట్ల విద్వేషం కలిగించే చర్యగా చూడకూడదు. నినాదాలు పౌరులు తెలిపే నిరసన మాత్రమే. వాటి మీద రాజద్రోహ నేరం పెట్టకూడదు. ఇవన్నీ చాలా ఆశ్చర్యకరమైన మాటల్లాగా వినబడుతున్నాయా? పంజాబ్ హర్యానా హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ వినోద్ ఎస్ భరద్వాజ్, జస్టిస్ సుఖ్విందర్ కౌర్ ఈ మాటలు తమ తీర్పులో రాశారు. దేశవ్యాప్తంగా ఎందరో ప్రజలు, ఎందరో పౌరులు నిరసన ప్రకటిస్తున్నారు. శాంతియుతమైన నిరసనల మీద కూడా పోలీసులు భయానకమైన దాడులు చేస్తున్నారు. వాళ్ళ మీద రాజద్రోహంతో సహా, దేశద్రోహంతో సహా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలతో సహా అనేక నేరారోపణలు చేస్తున్నారు. అటువంటి సందర్భంలో పంజాబ్ హర్యానా హైకోర్టు ఇటువంటి తీర్పు ఇవ్వడం చాలా ఆశ్చర్యకరం. కానీ ఆ ఆశ్చర్యమే అసలు ఈ కేసు ఏమిటి అని చూస్తే కూడా వస్తుంది. ఈ కేసు 2017లో ఒక 15 మంది గుంపు ఒక ప్రభుత్వ కార్యాలయం మీద దాడి చేసి అక్కడి ఫర్నిచర్లను, కంప్యూటర్ను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి కార్యాలయానికి నిప్పు పెట్టిన కేసు. కానీ కింది కోర్టు సాక్ష్యాధారాలు లేవు అని కొట్టేసింది. పోలీసులు ఈ కేసును కొట్టివేయడం తప్పు, శిక్ష విధించాలి అని హైకోర్టుకు అప్పీల్కి వచ్చారు. హైకోర్టు ఇప్పుడు ఈ తీర్పు ఇచ్చింది. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఎంత తలకిందులుగా నడుస్తున్నదో చూడడానికి ఇది ఉదాహరణ. చాలా అవసరమైన, ఆహ్వానించదగిన వ్యాఖ్యలు చేశారు. కానీ ఈ ఉదాత్తమైన వ్యాఖ్యలు చేసిన సందర్భం చాలా హాస్యాస్పదమైనది. మీ అందరికీ తెలుసు, 2017లో డేరా సచ్చా సౌదా గుర్మీత్ రామ్ రహీం సింగ్ అనే వ్యక్తి మీద అత్యాచారం కేసులో శిక్ష విధించారు. యావజ్జీవ శిక్ష విధించారు. ఆ యావజ్జీవ శిక్ష విధించినప్పటికీ 2017 నుంచి ఇప్పటికీ ఆయన దాదాపు ప్రతి సంవత్సరము 6 నెలలు, 8 నెలలు పెరోల్ మీద బయటే ఉన్నాడు. శిక్ష కూడా అనుభవించడం లేదు. కానీ ఆ శిక్ష విధించగానే పంజాబ్లోను, హర్యానాలోను చాలా చోట్ల శిక్షకు వ్యతిరేకంగా ఆ అత్యాచారం చేసిన నేరస్తుడికి, సాక్ష్యాధారాలతో రుజువైన నేరస్తుడికి అనుకూలంగా ప్రజాందోళనలు జరిగాయి, నిరసన ప్రదర్శనలు జరిగాయి. 2017 ఆగస్టు 25న ఒక 15 మంది గుంపు సాయుధంగా లాఠీలు పట్టుకొని, గొడ్డళ్ళు పట్టుకొని, పెట్రోల్ బాటిల్స్ పట్టుకొని కైతాల్ జిల్లా కలయత్ అనే ఒక చిన్న పట్టణంలో ఉత్తర హర్యానా బిజ్లీ వితరణ్ నిగమ్ అంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆ కార్యాలయం మీద దాడి చేసి కంప్యూటర్లను బద్దలు చేశారు, ఫర్నిచర్ను తగలబెట్టారు, పెట్రోల్ చల్లి మొత్తం కార్యాలయాన్నే దగ్ధం చేశారు. అది కేసు. ఒక నేరస్తుడు, రుజువైన నేరస్తుడికి మద్దతుగా జరిగిన మరొక నేరం అది. అసలు నేరమే జరగకుండా శిక్షలు వేసే కోర్టులు, నేరమే జరగకుండా ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి జైళ్లలో మగ్గిపోయేలా చేసే కోర్టులు ఇక్కడ ఒక నేరస్తుడికి అనుకూలంగా, అత్యాచారం చేసి రుజువైన నేరస్తుడికి అనుకూలంగా మరొక నేరం చేస్తే ఆ నేరాన్ని కింది కోర్టు కొట్టేసింది. పోలీసులు సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేదు, ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేదు అని కొట్టేసింది. ప్రభుత్వం, ప్రాసిక్యూషన్ ఏ కళనం ఉందో కానీ దీన్ని కొట్టివేయడం ఏమిటి అని హైకోర్టుకు అప్పీల్కి వచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినోద్ ఎస్ భరద్వాజ్, జస్టిస్ సుఖ్విందర్ కౌర్ ఈ కేసులో దొమ్మి, ఆయుధ వినియోగం, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, ప్రభుత్వ కార్యాలయం తగులబెట్టడం ఇటువంటి అన్ని నేరాలతో పాటు, అన్ని ఆరోపణలతో పాటు ఇండియన్ పీనల్ కోడ్
124A రాజద్రోహం ఆరోపణ కూడా ఉంది. హైకోర్టు కింది కోర్టు తీర్పును సమర్థిస్తూ కింది కోర్టు కొట్టివేయడం న్యాయమే. దొమ్మి జరుగుతుంది. ఒక హింసాత్మక దాడి జరిగినప్పుడు, దొమ్మి జరిగినప్పుడు దాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనొచ్చునా? దాన్ని ప్రభుత్వం మీద విద్వేషం కల్పించడం అనవచ్చునా? అనడానికి వీల్లేదు అని ప్రకటించింది. తగలబడిన సామగ్రిలో పెట్రోల్, కిరోసిన్, డీజిల్ ఆనవాళ్లు లేవు కనుక పెట్రోల్ సీసాలతో దాడి చేశారు అని ప్రాసిక్యూషన్ చెప్తున్న మాట నిజం కాదు కనుక వాళ్ళు తగలబెట్టారు అనడానికి వీల్లేదు అని తగలబెట్టిన వాళ్ళని వదిలేసింది. బియాండ్ రీజనబుల్ డౌట్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. నిస్సందేహమైన సాక్ష్యాధారాలతో సహేతుకమైన సందేహాలన్నిటినీ దాటి విచారణ జరగాలి. ఈ కేసులో సహేతుకమైన సందేహాలన్నీ ఉన్నాయి. వాళ్ళు నేరమే చేయలేదు, వాళ్ళు ఒక నేరస్తుడికి సహకరించలేదు, ఒక నేరస్తుడికి శిక్ష పడినందుకు నిరసన ప్రకటించలేదు. నిరసన ప్రకటించడం పౌరుల హక్కు. అది ప్రభుత్వం మీద దాడి కాదు. ప్రభుత్వం మీద దాడి అయినా దేశద్రోహం కాదు. డేరా బాబా శిష్యులను రక్షించడానికి న్యాయ వ్యవస్థ ఎంత దూరం వెళ్ళిందో చూడండి. ఇదే సందర్భంలో ఈ మాటలన్నీ ఈ దేశంలో నిరసనకారులందరికీ, ప్రదర్శనకారులందరికీ, ఆందోళనకారులందరికీ వర్తిస్తాయా? ఎంతగా వేధిస్తున్నారు, ఎన్ని కేసులు పెడుతున్నారు, ఎన్ని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు. దొమ్మి జరగకుండానే దొమ్మి జరిగిందనడం, ఆయుధాలు పట్టుకోకుండానే ఆయుధాలు పట్టుకున్నారనడం, ఏ చర్య జరగకుండానే మాట వల్ల నేరారోపణ చేయడం. ఇక్కడ ఒక ప్రభుత్వ కార్యాలయం దగ్ధమైపోయింది, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైపోయాయి. నేరస్తులు ఎవరో ప్రాసిక్యూషన్ బోనెక్కించింది, కానీ న్యాయ వ్యవస్థ వాళ్ళందరినీ విడుదల చేసింది. ఇది ఈ దేశంలో న్యాయం జరుగుతున్న తీరు. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.